నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. గత కొంతకాలంగా అంటే కొన్ని రోజులుగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్రం మొత్తం గూడా ఒక చర్చ 'పుష్ప 2'కి సంబంధించి 'అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి' ఇష్యూకి సంబంధించి. అంటే కొంతమంది దీన్ని 'అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి' అంటున్నారు. కొంతమంది 'అల్లు అర్జున్‌దే తప్పుందని' గూడా మాట్లాడుతా ఉన్నారు. 'అల్లు అర్జున్' తరపు నుంచి ఆయన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే నా ప్రమేయం లేకుండానే ఇదంతా జరిగింది. అసలు నాకు తెలీదు. తర్వాత రోజు తెలిసింది. వెంటనే నేను స్పందించానని జెప్పి ఆయన ఒక క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. ఆల్రెడీ ఆయన్ని కస్టడీలోకి తీసుకున్నారు. దానికి సంబంధించి ఇంటర్న్ బెయిల్ వచ్చింది. తర్వాత గూడా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ఆ రోజు ఈవినింగ్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందో, సో, దాన్ని అభ్యంతరంగా వ్యక్తం చేస్తూ కొంతమంది అల్లు అర్జున్ ఇంటి పైన దాడి చేసిన పరిస్థితి. సో, వీళ్ళందరూ కూడా జేఏసీకి సంబంధించి కాంగ్రెస్ ప్రముఖులతో కూడా కొన్ని ఫోటోలున్నాయంటూ కూడా కొన్ని విజువల్స్, ఫోటోలు కూడా బయటికి సోషల్ మీడియాలో రావడం జరిగింది. సో, వీళ్ళందరిని అరెస్ట్ చేసిర్రు. తర్వాత బెయిల్ ఇవ్వడం. ఇదంతా ఒక 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 ప్లాన్డ్‌గా జరుగుతుందని కొంతమంది మాట్లాడుతా ఉన్నారు. అంటే అల్లు అర్జున్‌ని కక్షగట్టి ఇదంతా చేస్తా ఉన్నారు. పేరు మర్చిపోవడం వల్ల ఇదంతా జరుగుతుందని కొంతమంది ఏదైతే ప్రతిపక్ష పార్టీ వాళ్ళున్నారో, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు దీన్ని ఆ విధంగా టర్న్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొన్ని అంటే ఇప్పుడు జరుగుతున్న అంశాలు గావచ్చు, లేదా జరిగిన అంశాలు గావచ్చు, ఒక కుటుంబం నష్టపోవడం అనేది అందరూ ఖండిస్తున్న విషయం. అందరూ ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఆ బాబు ఆహ్, నార్మల్‌గా అతను మళ్ళీ తిరిగే స్టేజ్‌కి రావాలి. ఆరోగ్యం మెరుగుపడాలనేదే అందరి ఉద్దేశం కూడా. కానీ ఏదైతే ఒక టార్గెటెడ్‌గా జరుగుతుందన్న అపోహలు కావచ్చు, జరుగుతున్న విషయాలు గావచ్చు. సో, పోలీసులు ఒక వ్యవస్థ నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా దానికి అనుగుణంగానే జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ గావచ్చు, దానికి సంబంధించిన విచారించిన విధానం గావచ్చు, రకరకాల అంశాలు దానికి సంబంధించి జరుగుతా ఉన్నాయి. సో, ప్రధానంగా ఈరోజు ఆహ్, మొన్న అల్లు అర్జున్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఈరోజు ని ఈరోజు మొత్తం సినీ పెద్దలందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈరోజు ఆల్రెడీ దానికి సంబంధించిన సమాచారం అండ్ అది కూడా ఏదైతే ఆ చర్చలు గూడా స్టార్ట్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఈ చర్చల మొత్తంలో గూడా అంటే ఒకటే ఎజెండా కనపడతా ఉంది. అంటే ప్రధానంగా ఈ మీటింగ్‌కి ముఖ్య ఉద్దేశ్యం అయితే ఒకటే కనపడతా ఉంది. ఏదైతే ఇండస్ట్రీ నుంచి గవర్నమెంట్‌కి రావాల్సిన సపోర్ట్ గాని, లేదంటే ఎట్లాంటి సపోర్ట్ కావాలి అనే అంశాల మీద ప్రధానంగా ఎక్కువ చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అది సినిమా ఇండస్ట్రీకి ఏం కావాలనే అంశం మీద కంటే, సినిమా ఇండస్ట్రీ నుంచి గవర్నమెంట్ ఏం తీసుకోబోతుంది? ఏం అవసరం ఉంది సినిమా ఇండస్ట్రీ నుంచి అనేది, ఏం సపోర్ట్ అవసరమైందనే అనే వాటి మీద కొంత చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అలాంటి వాటిలోనే ఈ డ్రగ్స్ రహిత దాని మీద కొంత సెలబ్రిటీలందరూ మాట్లాడాలంటూ గూడా ఏదైతే పెద్ద పెద్ద సినిమాలు గావచ్చు, బెనిఫిట్ షోలు పడుతున్న టైంలో ఫస్ట్ ఒక విజువల్ డ్రగ్స్‌కి రహిత దానికి సంబంధించి అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి చిన్న బైట్ లాంటిదో లేకపోతే ఒక విజువల్లో వెయ్యాలంటూ, లేకపోతే కొన్ని కొన్ని విషయాలు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అంటే ఇది టికెట్ రేట్ల విషయంలో సెస్ అనేది సెపరేట్‌గా విధిస్తామనే విషయాలకు సంబంధించి కావచ్చు, లేదా ఇన్వెస్ట్‌మెంట్స్ విషయంలో కావచ్చు, ఆ సెస్ రూపంలో వచ్చిన దాన్ని మొత్తం కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్‌ని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్‌ని తీసుకురాబోతుంది. ఆ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటివ్ స్కూల్స్‌కి డెవలప్ చేసే విధంగా ఆ సెస్ ఏదైతే వచ్చిందో, ఆ సెస్ మొత్తాన్ని దానికి యూజ్ చేస్తామన్న విషయాలు గావచ్చు, లేదంటే ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్స్ గావచ్చు, ప్రభుత్వ ఇన్వెస్ట్‌మెంట్‌లు గావచ్చు, లేదా ప్రభుత్వం నుంచి ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్‌లు గావచ్చు, లేదంటే డెవలప్‌మెంట్ విషయాల్లో గావచ్చు, ఇండస్ట్రీ పెద్దల నుంచి ఆ సహకారం గావాలి. ఇండస్ట్రీ నుంచి ఆ సహకారం కావాలనేది ప్రధానంగా ఇక్కడ జరుగుతున్న చర్చల్లో ప్రధాన భాగం అనుకోవచ్చు. అలాగే ఏ ఏదైతే ఈ సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ ఉందో, దాని మీద కొంత సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆవేదన చెందినట్టుగా తెలుస్తా ఉంది. ఈ మీటింగ్ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఆవేదనకు గురైనట్టుగా తెలుస్తా ఉంది. అలాగే ఏదైతే మహిళ చనిపోయిందో, ఈ సంఘటన ఆ మహిళ చనిపోయిన తర్వాత ఆహ్, దాన్ని ఆ ఆవేదనతోనే ప్రభుత్వం దీన్ని సీరియస్‌గా తీసుకుంది ఈ అంశాన్ని కూడా ఆయన చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. మరి అంటే దీని నుంచి కొంతమంది ఆశిస్తా ఉన్నారు. మరి అల్లు అర్జున్ ఈ ఇన్సిడెంట్‌కి సంబంధించి ఇక్కడేమన్నా ఊరట కలిగించే అంశాలేమన్నా జరుగుతాయనేది ప్రధానంగా ఇప్పటివరకు జరిగిన అంశాల్లో ఎక్కడా కూడా అల్లు అర్జున్ ఇన్సిడెంట్ ఇష్యూ గాని, లేదంటే ఒక సంధ్య థియేటర్ అంశాన్ని
రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ అక్కడ అల్లు అర్జున్ విషయాలు కావచ్చు, కేస్ విషయాలు కావచ్చు, అక్కడ డీటెయిల్‌గా మాట్లాడినట్టుగా తెలియట్లేదు. సో, అలాగే బెనిఫిట్ షోలు ఉండకపోవచ్చని ఖరాఖండిగా చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. ఏదైతే ఆహ్, అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలున్నాయో, ఆ మాటలకు కట్టుబడి ఉంటానంటూ కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అలాగే ఇండస్ట్రీ పెద్దలకు అంటే ఈ విషయాన్ని మొత్తం గూడా తేల్చి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ప్రభుత్వం నుంచి ఇకపై బెనిఫిట్ షోలు కావచ్చు, టికెట్ రేట్ల పెంపు విషయంలో కావచ్చు, ఖరాఖండిగా చెప్పినట్టు తెలుస్తోంది. ఇకపై అవేమి ఉండవు అని ఏదైతే అసెంబ్లీలో నేను మాట్లాడిన మాటలున్నాయో, ఆ మాటలకి ఇప్పటికి నేను కట్టుబడి ఉంటా. ఎప్పటికీ కూడా ఆ మాటలు నేను కట్టుబడి ఉంటా అని కూడా ఆయన క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇందులో మురళీమోహన్ గారు కొన్ని కీలక పాయింట్స్ మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. కొన్ని ఇవి కొంచెం హైలైట్ అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఏదైతే ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిలీజ్ ఫస్ట్ డే ఉంటుంది అని క్లారిటీగా చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏదైతే మీకు ఎలక్షన్ రిజల్ట్ ఎలాగైతే ముఖ్యమవుతదో, అలాగే మాకు సినిమా రిలీజ్ ఫస్ట్ డే కూడా అంతే ముఖ్యం అన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. అలాగే 'సంధ్య థియేటర్' ఘటన మమ్మల్ని కూడా బాధించింది. మురళీమోహన్ చెప్తా ఉన్నారు ఈ మాటలన్నీ కూడా. ఈ మాటలు ఆహ్, సీఎం రేవంత్ రెడ్డి గారితో డిస్కస్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. అలాగే సినిమా రిలీజ్‌లో కాంపిటీషన్ వల్లే ప్రమోషన్ కీలకమైంది. అంటే మా సినిమాలు ఏవైతే రిలీజ్ విషయంలో కాంపిటీషన్ ఏదైతే ఉందో, దానివల్ల ప్రమోషన్ చాలా కీలకమైనయి. అందులో భాగంగానే ఇదంతా జరిగి ఉండొచ్చు అనేది ఆయన భావనగా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండడం వల్ల ప్రమోషన్‌ను విస్తృతంగా చేస్తున్నాం. ఆయన ఒప్పుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఏదైతే ప్రపంచవ్యాప్తంగా అంటే ఈరోజు చూడొచ్చు అన్ని పాన్ ఇండియా సినిమాలే జరుగుతా ఉన్నాయి. పాన్ ఇండియా సినిమాలు లేదంటే పాన్ ఇండియా అన్ని పాన్ ఇండియా రేంజ్‌లోనే సినిమాలు రిలీజ్ అవుతా ఉన్నాయి. ప్రతీది గూడా. దాదాపు రి అవసరమైతే చిన్న సినిమా గూడా 4, 5 లాంగ్వేజ్‌లో రిలీజ్ అవుతా ఉంది. మరి పాన్ వరల్డ్ సినిమాలు గూడా చాలా ఉన్నాయి. సో, మరి వీటన్నిటి వల్ల కూడా కొంత ప్రమోషన్స్ మాకు కీలకం అవుతా ఉన్నాయి. వీటి వల్ల ఇవన్నీ జరిగి ఉండొచ్చు. ఇలాంటి విషయాలన్నీ కూడా మేము ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటామని మురళీమోహన్ గారు కూడా చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అలాగే నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూస్తున్నా. హైదరాబాద్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాలని చెప్పి ఆయన చెప్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అలాగే శాంతి భద్రతల విషయంలో రాజీ లేదన్న సీఎం రేవంత్ రెడ్డి. అంటే ఏదైతే శాంతి భద్రతలో గాని, లేదంటే బౌన్సర్ల విషయంలో మా గతంలో మాట్లాడిన విషయాలు కావచ్చు, ఏమీ కూడా ఖచ్చితంగా ఎక్కడ తగ్గేది లేదు. ఖచ్చితంగా వీటెవరిని కూడా అలౌ చెయ్యము. ఏదైతే ఫ్యాన్స్‌ని కంట్రోల్ చేసే విషయం ఉందో అది ఖచ్చితంగా ఆ సెలబ్రిటీయే తీసుకోవాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ప్రభుత్వం ఇండస్ట్రీతోనే ఉన్నామని కూడా కొంత భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే తెలంగాణ రేజింగ్‌లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అలాగే డ్రగ్స్ క్యాంపెయినింగ్, మహిళా భద్రత క్యాంపెయినింగ్‌లో చొరవ చూపాలి. సో, ఈ విషయంలో మనం ముందే మాట్లాడుకున్నాం. ఈ విషయంలో కొంత ఇండస్ట్రీ నుంచి కొంత సపోర్ట్ కావాలని అడిగినట్టుగా తెలుస్తా ఉంది. అలాగే టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం ప్రమోట్ చేయాలంటూ కూడా అడిగినట్టుగా తెలుస్తా ఉంది. అలాగే ఇన్వెస్ట్‌మెంట్‌ల విషయంలో కూడా ఇండస్ట్రీ సపోర్ట్ చేయాలి అంటూ కూడా ప్రధానంగా ఈ మాటలైతే, ఈ డిస్కషన్‌లయితే జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది మరి. చూడాలి వీటికి సంబంధించి మరి ఓవరాల్‌గా బయటకొచ్చిన తర్వాత ఎవరైనా ప్రెస్ మీట్ పెడతారా? పెట్టి దీని మీద ఏమన్నా స్పందిస్తారా అనే అంశం మీద కూడా కొంత గోప్యం గూడా కనపడతా ఉంది. అలాగే 'అల్లు అర్జున్' ఇన్సిడెంట్ అయితే ఇక్కడ ఎక్కడా కూడా డిస్కషన్‌లో రానట్టుగానే కనపడతా ఉంది. ఒక 'సంధ్య థియేటర్' అమ్మాయి ఇన్సిడెంట్ మాట్లాడిన రేవంత్ రెడ్డి గాని, ఇటుపక్క సినీ పెద్దలు గావచ్చు, 'అల్లు అర్జున్' అరెస్ట్‌కి సంబంధించి కావచ్చు, రిలీజ్ విషయంలో గావచ్చు, రిమాండ్ విషయాల్లో గావచ్చు, లేకపోతే రిక్వెస్ట్ చేసినట్టుగా గాని, లేదంటే ఈ విషయానికి సంబంధించి ఎక్కడ డిస్కషన్ 'అల్లు అర్జున్‌కి' సంబంధించి ఎక్కడా కూడా డిస్కషన్ రానట్టుగా కనపడతా ఉంది. మరి ఈ భేటీ మొత్తం గూడా ఒక ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, గవర్నమెంట్‌కి సంబంధించి కావచ్చు, సినిమా నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలి, ఎలాంటి సపోర్ట్ అవసరం అవుతుందనే దాని మీద ప్రధానంగా ఈ చర్చ జరుగుతా ఉంది. అలాగే ముందస్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది, సినిమా రంగం మీద ప్రభుత్వం కూడా ఎలాంటి కార్యాచరణ చేయబోతుందనే అంశాల మీద ఈ డిస్కషన్ నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ.